మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. ఈరోజు మనం గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పోతవరంలో ఉన్నాం. ఇక్కడ గంగారం తల్లి జాతర, అమ్మవారిని ఇక్కడ ఇడుగులమ్మని కూడా అంటూ ఉంటారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ జాతర జరుగుతుంది. అసలు గ్రామం మొత్తం కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. అదేవిధంగా ఊరి ఆడపడుచులు కూడా అమ్మవారికి జలాభిషేకాన్ని తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జాతరకి మరొక ముఖ్య విషయం ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో సంవత్సరం అయిందిగాను మనకి అమ్మవారిని దర్శించుకోవడానికి గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి రావడం జరిగింది. అమ్మవారిలో జాతర చాలా బాగా చేస్తున్నారు. 40 సంవత్సరాల క్రితం జరిగిన జాతర ప్రతి ఊరు పక్కల గ్రామానికి జరిగిన దానికన్నా చాలా బాగా హంగామా చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి జాతర? మామూలుగా అయితే 20 years ఒకసారి జరగాలి. 40 సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి 36 సంవత్సరాలు చాలా బాగా చేస్తున్నారండి. అమ్మవారి విశిష్టత ఏంటండి? అమ్మగారు చాలా మహిమ గల దేవత అండి. ఆవిడ గొప్పతనం అసలు చెప్పుకోక్కర్లేదు. మా జన్మ తల్లి అయిపోతుందండి చేసే విధానం చాలా. అలాగే చాలా ఊళ్ళ నుంచి ఆడపడుచులు వచ్చారని చెప్పి కూడా అన్నారు. ఏంటంటే విశిష్టత ఏంటి అమ్మ రావడానికి? అమ్మవారికి ఆడపడుచులు అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం. ఆడపడుచుతోనే ఉన్నాం అమ్మవారికి. ఈ ఊరు కోడలండి నేను. జాతర 36 ఏళ్ళకి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఓకే, అసలు అమ్మవారి స్పెషల్ ఏంటండి? మనం అనుకున్న కోరికలు ఏదైనా సరే మన మనసులో తలుచుకోవాలి తప్ప ఆ తల్లి తప్పనిసరిగా తీరుతుంది. తీర్థం కోరిక అంటూ ఉండదు. అంత నమ్మకం, అంత రకమైన తల్లి. ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి? చాలా మంది ఉన్నారు జనం. గంగారం అంటే తిరుగులేని. మేము వైజాగ్ నుండి వచ్చాము. అంటే ఈ ఊరేనమ్మా మీది? మాది ఈ ఊరు ఆడపడుచు మీరు? ఈ ఊరు ఆడపడుచు. ఈ ఊరు వాడల్ని నేను వచ్చిన తర్వాత ఫస్ట్ జాతర ఇదే. కానీ వీని వేరుగా రైతులో చేస్తారు అంత అద్భుతంగా. 37 సంవత్సరాల తర్వాత ఇప్పుడే చేయటం అని చెప్పాలి. మ్యారేజ్ అయ్యి 32 మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. చెన్నై నుంచి వచ్చాం.